ఆంధ్రప్రదేశ్లో మరో మేయర్ కథ ముగిసినట్టేనా? కార్పొరేషన్లో జరిగిన అవినీతి ఆ మేయర్ మెడకు చుట్టుకోబోతోందా? 9 కోట్ల రూపాయల అవినీతి ఆ మేయర్ పదవికి ఎసరపెట్టిందా? విజిలెన్స్ విచారణలో ఏం తేలబోతోంది? అసలు ఆ అవినీతి కథ ఏంటి? పదవి కోల్పోతున్న మేయర్ ఎవరు? వైసీపీ నుంచి ఒక్కో మున్సిపాలిటీ జారిపోతోంది. వైసీపీలోని వర్గ విభేదాలను ఉపయోగించుకుని చైర్మన్ పీఠాలను కదిలించడం ఒక మార్గమైతే, చైర్మన్లు లేదా మేయర్ల అవినీతిని టార్గెట్ చేయడం రెండోది. మొదటి మార్గంలో చాలా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది కూటమి సర్కార్. రెండవ రూట్లో కడప మేయర్ను పదవి నుంచి దించేశారు. కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య ఫైట్ ఏ విధంగా సాగిందో అందరికీ తెలిసిందే. కడప అభివృద్ధి పనులను తన కుటుంబానికి చెందిన కంపెనీకి అప్పగించినట్లు కడప మేయర్ సురేష్ బాబు మీద ఆరోపణలు వచ్చాయి. 36 లక్షల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా విచారణలో నిజమని తేలింది. దీంతో కడప మేయర్ సురేష్ బాబు మీద పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కడప మేయర్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. తాజాగా అనంతపురం మేయర్ టార్గెట్ అయినట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కడప మేయర్ పరిస్థితే అనంతపురం మేయర్ వసీంకు వస్తుందన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి. డంపింగ్ యార్డులో మేయర్ వసీంతో పాటు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి 22 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఇందులో 9 కోట్ల రూపాయల వరకు నిరూపితమైందని త్వరలోనే రిపోర్ట్ రానుందన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బిల్లులు చెల్లించిందే 11 కోట్ల లోపైతే 9 కోట్ల అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. డంపింగ్ యార్డ్ వివాదం చాలా రోజులుగా నడుస్తోంది. అనంత డంపింగ్ యార్డ్లో చెత్త నుంచి సంపద తయారీ, వ్యర్థభూమి పునరుద్ధరణ పనులకు వైసీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు. యార్డ్లో ఉన్న 3.32 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ 2022లో మొదలుపెట్టారు. 1 మెట్రిక్ టన్ను చెత్తను శుద్ధి చేసేందుకు 800 రూపాయలు చెల్లించేలా 26.59 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. 22.92 కోట్లకు కోట్ చేసిన గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ టెండర్ సొంతం చేసుకుంది. టెండర్ అగ్రిమెంట్ అయిన 2022 జనవరి నాటికి డంపింగ్ యార్డ్లో 3.32 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది. మొదట సుమారు 1.8 కోట్ల బిల్లులు, ఆ తర్వాత మరో 2 బిల్లులు కలిపి 6 కోట్లకు పైగా చెల్లించారు. సహాయ ఆడిట్ పరిశీలకులు ఒకరు, ఆడిట్ పరిశీలకులు ఒకరు. సుమారు 9 కోట్ల బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. అయితే ఈ చెత్త ఎక్కడికి తరలించారు? బయో మైనింగ్ చేసిన మట్టి ఎక్కడా? దాన్ని ఎవరికి విక్రయించారు? కొత్తగా వచ్చిన చెత్త సంగతి ఏంటి అనేవి ప్రధాన ఆరోపణలు. ప్రస్తుతం దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. డంపింగ్ యార్డ్ అక్రమాలపై కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు కూడా చాలాసార్లు ఆరోపణలు చేసుకున్నారు. విజిలెన్స్ రిపోర్ట్లో అవినీతి నిరూపితమవుతుందా, మేయర్ పదవి ఉంటుందా ఊడుతుందా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.